హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ 4360. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు నా డే అయితే పూజతో స్టార్ట్ అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడు పూజ పూర్తి చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ గ్యాస్ కి ఇలా బొట్లు పెట్టేసుకుంటాను. తర్వాత తులసి చెట్టు కాడ దీపం అయితే పెట్టేసుకుంటాను. తులసి చెట్టులు అయితే ఎన్ని తులసి చెట్టులు పెట్టినా ఇది ఒక్కటైతే ఆగిందండి. ఇంటి ముందు తులసి చెట్టు ఉంటే చాలా మంచిది. దానికి పూజ చేసుకొని ఇలా దీపం పెట్టేసుకుంటే మనసు ఎంతో హాయిని అనిపిస్తుంది. వెదర్ అయితే చాలా చాలా బాగుందని ఇలా వీడియో అయితే తీసాను పైన మా బిల్డింగ్ ముందు నుంచి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి పనులన్నీ ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నాకు తెలిసి వర్షాకాలంలో చాలా చెట్లకు ఎగురు వస్తుంది. అలాగే తులసి చెట్టు కూడా చాలా బాగా ఎన్నుకుంటుందని నా ఒపీనియన్. నాకు తులసి చెట్టు గురించి ఎక్కువ ఏమి తెలియదు. నేను తెలుసుకున్నదే మీకు కొంచెం చెప్తున్నాను. తులసి చెట్టు ఇంటి ముందట ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏదైనా దుష్ట శక్తులు ఉంటే అవి ఇంట్లోకి రాకముందే తులసి చెట్టుకు ఎఫెక్ట్ చూపించి తులసి చెట్టే ఎండిపోతుందని చెప్తారు. నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నా. ఇందులో తప్పులైతే వెతక్కండి. ఏమైనా రాంగ్ చెప్పుంటే నాకు కామెంట్ లో చెప్పండి. నాకు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం వచ్చు కానీ ఇలా చిన్న ముగ్గులు వేయడానికి అయితే అస్సలకే రాదు. ఏదో అలా చిన్న చిన్న ముగ్గులు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా. నేను ఎప్పుడు వేసిన ముగ్గులే మళ్ళీ వేస్తూ ఉంటా. బాగా ఆలోచించి ముగ్గులు వేయాలంటే టైం వేస్ట్ అవుతుందని నేను ఏదో వచ్చిందే వేసేస్తూ ఉంటా. ఎప్పుడు కొత్త ముగ్గులు చిన్నవి మంచిగా వేయడానికి ట్రై చేయాలి. ఈసారి నేర్చుకొని చూపిస్తాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎన్నిసార్లు నేను సర్ది చెప్పుకున్న పరిగడుపున అలా టీ తాగకూడదు అని మళ్ళీ అలానే టీ తాగేస్తాను. నేను ఎప్పుడు టీ తాగేసిన అల్లం టీయే తాగుతాను. అల్లం టీయే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా రాగి జావా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూద్దాం ఈ ఒక్కసారి అయితే తాగి చూద్దామని. నాకు ఎందుకో వేడిది తాగాలనిపించదు. ఫస్ట్ అయితే పక్కన పెట్టేసి చల్లారాలని. ఇంకా ఈ రాగి జావా చల్లారే లోపు నేనైతే బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. నేను బట్టలు కూడా మార్నింగే పిండుకుంటాను. మార్నింగ్ ఫాస్ట్ గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కాసేపు ఫ్రీగా కూర్చోవచ్చు కదా అని. బిల్డింగ్ పైన బట్టలు ఆరేసుకోవచ్చు కానీ నేనైతే ఎక్కువ వెళ్ళను. ఇక్కడే ఆరేసుకుంటాను. నాకు ఇక్కడ రూమ్ పక్కన కొంచెం స్పేస్ ఉంటుంది సందులో. నాకేంటో ఎక్కడైనా రెంట్కుంటే పక్కన ఎవరు ఉండొద్దు, సింగిల్ గా ఉండాలని అనిపిస్తుంది. ఎందుకో ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరైనా అంత క్లోజ్ గా మింగిల్ కాలేరు కదా అసలు. నాకేంటో పీస్ఫుల్ గా ఉన్న ప్రదేశంలో ఒంటరిగానే రెంట్కు ఉండాలనిపిస్తుంది. అసలు కొంతమందికి ఎలా ఉంటుందంటే పక్కన చాలా మంది ఉండాలి మాట్లాడడానికి, అలా ఇలా అని ఉంటుంది. కానీ అసలు నేను అట్లా తీసుకోలేను. ఒంటరిగా ఉండాలనే ఉంటుంది నా మైండ్ సెట్ ఎప్పుడు. అలా ఉంటేనే కూడా నాకు మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది బిహేవియర్ చూస్తేనైతే ఎంత చిరాకు వస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేను, అంత చిరాకు వస్తుంది. అందుకే కావచ్చు నాకు ఒంటరిగా పీస్ఫుల్ గా ఉండాలని అనిపిస్తుంది. ఇలా పక్కన ఎవరు లేకుండా సింగిల్ గా ఉండాలనిపిస్తుంది రెంట్కుంటే. ఎందుకు నేను ఒక్కదాన్నే ఇలా ఆలోచిస్తానా? చాలా మంది నాలాగా ఎవరైనా ఉన్నారా? అందరూ మనతోని బాగుంటే మనం కూడా బాగుండాలి వాళ్ళతోనే అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ బిహేవియర్ అనేది మనకు నచ్చక మనకు డిస్టర్బెన్సెస్ వస్తాయి. మా మమ్మీ ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు ఇంత చిన్న చిన్న విషయాలకు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు, ఎందుకు ఇంతలాగా ఆలోచిస్తావని. ఎందుకంటే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచే నేను ఇదే ఫేస్ చేస్తూ వస్తున్నాను ప్రతి ఒక్కరితోని. ఇంకా ఆ విషయాలన్నీ వదిలేస్తేనైతే ఇక రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా మామిడికాయ పచ్చడి అయితే అక్కడ పెట్టుకొని వచ్చానని. కానీ తాలింపు అయితే పెట్టుకోలేదు. మా అత్తమ్మ ఏం చెప్పిందంటే తాలింపు పెట్టుకోకుండా బాగానే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పెట్టుకోవచ్చు తాలింపు అని చెప్పింది. చూడండి ఆవకాయ పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంత బాగుంది. నేను తిని చూసాకనే చెప్తున్నాను. ఇంకా నాకు కొంచెం హెడేక్ గా ఉండి నేనైతే ఇంకా మా హస్బెండ్ వచ్చాక కర్రీ వండదాంలే అని ఇప్పటి కోసం అయితే నేను మామిడికాయ పచ్చడి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ముందైతే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులను యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకున్నాను. ముక్కలకు మసాలాలు యాడ్ చేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయినా, అందుకే పోపు పెట్టుకుంటున్నా అప్పుడు చూపిస్తున్నా. ఇంకా ఇందులోకి అయితే కొంచెం పసుపును అయితే యాడ్ చేసుకున్నాను. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే నా షార్ట్ వీడియోలో ఉంది, కావాలంటే ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ నా రైస్ కూడా అయిపోయింది. మనం ఈ పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇందులో మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంత కొంచెం పచ్చడి సరిపోతుందా పోపు పెట్టుకోవడానికి అనుకోకండి. ఇప్పుడు మా ఇద్దరికే ప్రస్తుతానికి కాబట్టి
ఇప్పటికైతే చాలు. మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ కొంచెం తీసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు కదా. నాకు వీడియో చూపిస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. నాకు ఎక్కువ స్వీట్ కంటే స్పైసీనెసే ఎక్కువ ఇష్టం. ఇంకా స్పైసెసే బాగా ఎక్కువ ఇష్టంగా తింటా. కర్రీస్ అయినా చట్నీస్ అయినా. మొత్తం చట్నీని అయితే ఇలా డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా కర్రీ కాసేపు అయినాక వండుదాంలే అని ఇప్పుడు చట్నీతోనైతే నేనైతే రైస్ తినేస్తాను. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.